హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇలా డేట్ వచ్చేసి 22 థర్స్డే. అయితే మనకు ఫస్ట్ బుకింగ్ అయితే ప్రీమియర్ పడిందన్న. ప్రీమియర్ రెంటల్ బుకింగ్ అయితే పడింది పొద్దున్న 2 గంటలు. టైం వచ్చేసి 7:10 అవుతుంది. అయితే నిన్న గ్యాస్ నింపేసుకున్నాం కదా, అయితే వచ్చేటప్పుడు అయితే ఒక పాయింట్ డౌన్ అయింది. నైట్ పెట్టినప్పుడు ఎట్లయినా ఒక పాయింట్ డౌన్ అవుతుంది. పోతే ఓన్లే కానీ మనకు సిఎన్జి పంపు ఇంటికాడ నుంచి 5 కిలోమీటర్లకు అయితే దొరికింది. ఇది రిజర్వేషన్ ఉంది, రెంటల్ బుకింగ్ ఇప్పుడే పడింది మనకు. లొకేషన్కి అయితే వెళ్తున్నా, మై హోమ్ అవతార్. అక్కడ నుంచి 9 వరకు అయిపోతుంది. 9 దాకా ఎట్లన్నా బుకింగ్లు ఉండవు. ఇది అమౌంట్ వచ్చేసి 900 రూపీస్ చేసేసుకుంటే పొద్దున్న ఫస్ట్ ట్రిప్లో 900 అయిపోతుంది. 20 కిలోమీటర్స్ తిరగాల 2 గంటలు. అయితే మనకు ఇది ఫస్ట్ రెంటల్ బుకింగ్ ఉంది. ఇది రెంటల్ బుకింగ్ ఎట్లా అంటే రిజర్వేషన్ బుకింగ్. ఎవరో క్యాన్సిల్ చేసిందో మరి టైం అయిపోయిందో, మనకైతే పడింది పొద్దున ఎవరో టైం 11 కిలోమీటర్లు. అంటే నిన్న గ్యాస్ నింపేసుకున్నా కదా, 700ది జీరో చేసుకున్నా. అయితే కస్టమర్ అయితే వస్తున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే మహిమ అవతార్ ఉంది కదా, బస్సెస్ కోసం అవి ర్యాంప్స్ కట్టారనుకుంటా, కింద లైన్గా వస్తున్నాయి. ఫుల్ కామెడీ సెక్యూరిటీ గార్డులతోని. ఆల్రెడీ ఆగే ఉన్నా, మళ్ళీ ఆగమని ముందొచ్చి అది మైక్ తీసుకొని వరుతున్నాడు. అరే ఆగున్నా కదరా, స్టాప్ చేసినా కదా బండి ఇక్కడనే, ఎందుకు వరుతున్నావు అంటే నవ్వుకుంటూ పోతున్నాడు. పొద్దున మంచి స్మైల్ ఇస్తే ఏంటంటే మార్నింగ్ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సాయంత్రం దాకా ఇట్లానే హ్యాపీగా అవుతుంది ఎండింగ్. అయితే ప్రీమియర్ అయితే పడింది. ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే ఇస్తా. కస్టమర్ అయితే మెసేజ్ చేసిండు, 7:30 పికప్ ఉంది. ఇది రిజర్వేషన్ 9:30కి ఫినిష్ అయిపోతుంది. మనం ఓటీపీ ఎప్పుడు కొడతామో ఆ టైం నుంచి ఆ టైం దాకా 2 అవర్స్లో ఎండ్ అవుతుంది. 20 కిలోమీటర్స్ ఎక్కువ. ఒక్కోసారి కస్టమర్లు ఏం చేస్తారంటే లాంగ్ పెడతారు, అప్పుడు తీసుకోవద్దు. మనం 30 కిలోమీటర్స్ పెట్టి దిగిపోవాలని ట్రై చేస్తారు, బుకింగ్ తీసుకుంటలేరని. అదే మనం చెప్పాలా, సార్ మీకు ఓన్లీ 20 కిలోమీటర్స్ ఉంది, 30 కిలోమీటర్స్ డ్రాప్కి రామేమని చెప్పాలా. ఎందుకంటే ఎక్కువ పోతే మనకి ఏమి ఇయ్యడు, ఇస్తాడు. కిలోమీటర్ 15 రూపాయలు సంథింగ్ ఇస్తాడు. మీకు ఒకవేళ వర్త్ అయితే వెళ్ళచ్చు. అంటే డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళ కోసము. ఇంకోటి ఏంటంటే కొందరు ఏం చేస్తారు, 30 కిలోమీటర్స్ రెంటల్ బుకింగ్ చేస్తారు. మామూలు బుకింగ్ చేస్తే అమౌంట్ ఎక్కువ చూపిస్తుందని రెంటల్ బుక్ చేసుకుని ఏం చేస్తారంటే సిటీ అవుట్ లొకేషన్ పెడతారు. మళ్ళీ ఆ నుంచి మనకి ఏం దొరకదు. ముందే చెప్పాలా, ఇన్ సిటీ అయితేనే వస్తాం సార్, అవుట్ సిటీ కాదని. ఓకే, కస్టమర్ వస్తున్నానా, డీటెయిల్స్ అయితే పెడతా మీకు వీడియో ట్రిప్ అయినాక. ఇక్కడ మనకు ట్రిప్ ఇది రెంటల్ ట్రిప్పు 1238 రూపాయలు వచ్చినాయి. క్యాష్ ఏమో 1300 క్యాష్ కలెక్ట్ చేసినాం. అయితే ఇందులో 62 రూపీస్ ఊబర్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో చూద్దాం. ఇక్కడ డీటెయిల్స్ ట్రిప్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ ట్రిప్ ఇది. మనకు యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి ఏంటంటే 20 కిలోమీటర్స్ 2 అవర్స్ బుకింగ్. ఇది 20 కిలోమీటర్స్ 2 అవర్స్ 888 ఇలా చూపించింది. అయితే మనకు ఇందులో కిలోమీటర్స్ 20 అంటే 27 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయింది. చూస్తున్నారు కదా, 20 కిలోమీటర్స్ అంటే 27 ఎక్స్ట్రా అయింది. 27 కిలోమీటర్స్ అంటే మనకు టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చిండంటే 1300 ఇచ్చిండు. అయితే మనకు ఇచ్చిన అమౌంట్ ఏమో 1200, అంటే 350 ఎక్స్ట్రా ఇచ్చిండు అంతే. 350 అంటే కిలోమీటర్కి లెక్కేసుకుంటే 15 రూపాయలు కిలోమీటర్ ఇచ్చిండు. అయితే నేను ఫస్ట్ కస్టమర్కి అయితే ఏమని అడిగినా అంటే, మేడం ఇది సిటీ అవుట్స్కట్స్ ఉంది, మీరు 20 కిలోమీటర్లే అప్ అండ్ డౌన్ అంటే సిటీ లోపలైతేనే వస్తా, అంత బయటకు రానని చెప్తే, లేదు అప్ అండ్ డౌన్ ఉంది, రిటర్న్ కూడా మీకు యాడ్ అవుతుంది కదా ఛార్జెస్ అంటే, సరే అన్న. క్యాష్ క్యాష్ కలెక్టెడ్ ఉంది కాబట్టి, క్యాష్ పేమెంట్ ఉన్నా ఆన్లైన్ పేమెంట్ ఉన్నా కానీ మనకు రిటర్న్ కూడా వస్తాను అన్నారు కాబట్టి పేమెంట్ అయితే వస్తుందని పోయినా. ఇది ఇన్కమ్ ట్యాక్స్ హోల్డింగ్ 1 రూపీ అంట, ట్యాక్స్ అండ్ ఫేర్ 60 రూపీస్, దిస్ చార్జెస్ అబ్లేషన్ అంటే 23 రూపాయలు కట్ చేసుకున్నాడు. అయితే మనకైతే 15 రూపాయలు, 27 కిలోమీటర్స్కి 15 రూపాయలు చొప్పున అయితే యాడ్ చేసి ఇచ్చిండు. పోనీ పొద్దున 1340 రూపాయలు అయితే వచ్చినాయి చాలు. అయితే అవి ఎందుకు కట్ చేసిన అంటే అవి కూడా ఇచ్చేవాడు. అయితే మనకు 2 అవర్స్ బుకింగ్ కదా, 1.5 అవర్లో అయిపోయింది అన్న.
హాయ్ హలో అన్న నమస్తే అందరికీ. అయితే మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మై హోమ్ అవతార్ నుంచి ప్రీమియర్ రిజర్వేషన్ రెంటల్ ట్రిప్ 2 hours 20 kilometers. యాక్చువల్గా అయితే ఒక బుకింగ్ పడింది అన్న, ఒక నిమిషం, వేస్ట్ బుకింగ్ ఉంది. 20 kilometers 2 hours మనకు 888 రూపీస్ సంథింగ్ చూపించింది. అయితే దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేసి అది క్రికెట్ స్టేడియం ఉంది చిలుకూరు బాలాజీ దాటినాక, అక్కడికైతే వెళ్ళేసి ఒక 10-20 minutes వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. 1.5 hours ట్రిప్ అయిపోయిందన్న. అమౌంట్ వచ్చేసి 1240, 1240 రూపాయలు. కిలోమీటర్ వచ్చేసి 47 kilometers. 27 kilometers మనకు సపరేట్గా అయితే అమౌంట్ యాడ్ అయిందో లేదో కానీ తక్కువ యాడ్ అయింది. కాకపోతే పొద్దున 1240 రూపాయలు అయిన ఫీలింగ్ ఉంది, బాగుంది. అంటే హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది ట్రిప్. సూపర్ ట్రిప్. ఇట్లా అంటే ఈ యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు నిన్న 7:30 నుంచి 9:30 దాకా గ్యాస్ నింపుకోనికి పోయింది టైం. అయితే ఇవాళ వచ్చేసి నైట్ మన దగ్గరలో పంప్ అయింది కదా, అక్కడ అయితే పోయినా 47 అంటే 13 kilometers. నేను ఆడ నుంచి 5 kilometers వచ్చిన. ఇక పొద్దున్న కొద్దిగా ఆడ స్టార్ట్ అయిన 7 kilometers, మళ్ళీ ఆడ నుంచి ఇది 2.5 kilometers పికప్. ఇట్లా టైం వేస్ట్ అవుతుంది కదా. అయితే ఒక బుకింగ్ అయితే పడింది అన్న, తీసుకుంటున్నా. ప్రీమియర్ ప్రయారిటీ పడింది. ఒక్క నిమిషం. అయితే ఫస్ట్ ఫినిష్ అయింది. సూపర్. ఇవాళ అయితే మంచిగా లక్. గ్యాస్ టైంలో ఇంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే 1200 అని కాదు, ఒక 500 అయినా సరే టైం వేస్ట్ కాదు పొద్దున. అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే పడిందన్న. ఇక్కడ బ్యాక్ సైడ్ మై హోమ్ అవతార్ ఎంతో కూడా ఒకటి సొసైటీ ఉంది, హల్మార్క్ వినీసియా పైన బోర్డు ఉంది. అక్కడ నుంచి అయితే బుకింగ్ పడింది. గో ప్రయారిటీ 280 రూపీస్. డ్రాప్ టైం వచ్చేసి 23 minutes అయితే చూపిస్తుంది. హైటెక్ సిటీకి వెళ్దాం. 280 అంటే మనకు దగ్గర పొద్దున 1500 అయిపోతాయి. మళ్ళీ సిఎన్జి అయిపోయిన టెన్షన్ లేదు. హాఫ్ ట్యాంక్ ఉన్న మన ఇంటి పక్కన అయితే సిఎన్జి వచ్చేసింది. దగ్గరలో ఉంది 5 kilometers. అక్కడ పోయి అయితే నింపేసుకుంటా. ఫస్ట్ అయితే పికప్ చేసుకుంటా కస్టమర్కి. సెకండ్ ట్రిప్ 280 రూపీస్. తొందర చేసుకోవాలి, ఎందుకంటే 9 అవుతుంది కదా. కొద్దిగా అయినాక ట్రాఫిక్ అయితే హెవీగా స్టార్ట్ అవుతుంది అన్న, అందుకే భయం అవుతుంది. పొద్దున మంచిగా అయిపోతే సాయంత్రం దాకా ఈజీగా చేయొచ్చు. ఒక 3000 మనకు. ఓకే అన్న. హాయ్ అన్న. అయితే సెకండ్ ట్రిప్ వచ్చేసి మనకు 9 kilometers, 8 to 9 kilometers. అయితే అమౌంట్ వచ్చేసి 281 రూపీస్. 24 minutes అయితే ఫినిష్ అయిందన్న. టోటల్ 1500 రూపీస్ అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ ట్రిప్ అయితే పడింది మనకు. ఇక్కడ మినర్వా గ్రాండ్ నుంచి పికప్ చేసుకొని ఐఎస్బి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ కూడా అయితే పడింది మనకు. ట్రిప్ అమౌంట్ ప్రీమియర్, ఇది ప్రీమియర్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 400 పడింది. అయితే ఇంతకుముందు ఎయిర్పోర్ట్ పడింది అన్న, ఎందుకో తీసుకోవాలనిపించి. అయితే అమౌంట్ వచ్చేసి అది 750 రూపీస్. వెళ్ళేసి చూద్దాము ఇవాళ ఒక్కరోజు వెళ్దామని అనుకున్నా, కానీ కస్టమర్ ఫోన్ చేసి నా దగ్గర 4 బ్యాగులు ఉన్నాయి, 4 ఉన్నాం, లగేజ్ పడుతుందా అని అడుగుతున్నాడు. మరా బాబు అనుకున్నా. క్యాన్సిల్ చేస్తా బాబు అంటే, సరే సార్ మీ ఇష్టం, అట్లేం లేదు అంటే సరే అన్న. క్యాన్సిల్ చేసేసాడు. దాని తర్వాత మనకు ఇంకో బుకింగ్ పడింది. అది గో ప్రయారిటీలో పడింది. బంజారా హిల్స్ 320 రూపీస్. 50 minutes జర్నీ. నేను చూసుకోలే, యాక్సెప్ట్ కూడా కావాలి, యాక్సెప్ట్ చేసిన. తర్వాత ప్రీమియర్ పడింది 400 రూపీస్. ఇది పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఈ కొత్తగూడ దగ్గర, హైటెక్ సిటీ దగ్గర, ఏఎంబి మాల్ సిగ్నల్ దగ్గర ఏం ట్రాఫిక్ అన్న, పిచ్చిలేస్తుంది. అయితే కస్టమరు ఏంటంటే, నేను ఆపోజిట్ రూట్ నుంచి వచ్చిన. కస్టమర్ చెప్పిన, సార్ మీరు రోడ్ కట్ చేసేస్తే ఇక్కడే కదా, అటే వెళ్ళచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనకు అటే వెళ్ళాలి సార్ అని చెప్పిన. అయితే ఆయన ఏం చెప్పిండు తెలుసా? హలో అన్న. అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
చూడొచ్చు. ఇది అమెజాన్ ఆఫీసు, ఇది వేవ్ రాక్. అయితే ఇక్కడైతే డ్రాప్ అయింది. థర్డ్ ట్రిప్ 9 కిలోమీటర్స్ 42 మినిట్స్ అయితే పట్టింది మనకు. బస్సెస్ కూడా ఇక్కడే ఆగిపోయాయి. అయితే ఇక్కడ నుంచి మంత్రా సెలాస్టియా సైడ్ అయితే వెళ్దాం. మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు మెయిన్ గేటు. అయితే అమౌంట్ వచ్చేసి 393 రూపీస్, 400 అనుకోండి. అయితే మనకు టోటల్గా 1913 రూపాయలు అయినాయి అన్న. పొద్దున టైం వచ్చేసి 10:23, 80 కిలోమీటర్స్ చూడొచ్చు మీరు. 81 కిలోమీటర్స్, 10:30 అవుతుంది. 7:30కి స్టార్ట్ అయినాం మనం. 8:30, 9:30, 10:30, 3 అవర్స్లో 1900 రూపాయలు అయితే అయినాయి. అయితే ఇక్కడ నుంచి బుకింగ్స్ ఏమి ఉండవు కాబట్టి చక్కగా ఇటైతే వెళ్దాం. ఎందుకంటే ఈ నుంచి ఎంప్లాయీస్ ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మళ్ళీ బుక్ చేస్తారు. లేకపోతే ఇక్కడ సొసైటీస్ అంటే ఇది మంత్రా సెలాస్టియా ఒకటి ఉంది. ఇంకా దాని అవతల నుంచి అంటే ఇక ఎవరైనా ఏమైనా పని మీద వెళ్తారు. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుందాం. కొట్టు అవుతుంది అప్పటి నుంచి. బండి 80 కిలోమీటర్స్ అయింది. అయితే మనకు నిన్న గ్యాస్ నింపించుకున్నాం కదా, ఒక పాయింట్ అయితే అక్కడ నుంచి వచ్చినప్పుడు డౌన్ అయింది, అది వాస్తవం. ఇంకో పాయింట్ ఎందుకు డౌన్ అయిందంటే అట్లేముండవన్నా, గ్యాస్ అనేది నేను ఒక పంప్లో మెకానిక్ చెప్పిండు, నైట్ పెడితే ఒక పాయింట్ ఎందుకు డౌన్ అవుతుందని అడిగితే, యాక్చువల్గా ప్రెషర్ కరెక్ట్ ఉంటే ఎయిర్ ఉండకపోతే డౌన్ కాదు, డౌన్ అయినా కానీ మీకు సేమ్ మైలేజ్ వస్తుంది అని చెప్తున్నాడు. గ్యాస్ ఒక పాయింట్ డౌన్ అయినా కానీ మైలేజ్ మాత్రం సేమ్ వస్తుంది. లాస్ట్ 2 పాయింట్లు అనేవి మీకు చాలా మైలేజ్ ఇస్తుంది. అది ఏంటంటే మీటరు కరెక్ట్గా ఉండదు. ఒక్కోసారి మీకు స్టార్టింగ్లో 2 పాయింట్లు 50-60 కిలోమీటర్లు నడుస్తుంది, తర్వాత మిగతా పాయింట్లు స్పీడ్గా దిగుతాయి, అట్లుంటుందంట. అయితే ఇక్కడ మంత్రా సెలాస్టియా అయితే ఉంది, సొసైటీ ఉంది ఇక్కడ. ఇది అమెజాన్ ఆఫీసు, ఇంకా వేవ్ రాక్ దగ్గర. అయితే ఇక్కడికైతే వెళ్ళేసి ఆగుదాము. చూడొచ్చు 10:30, 1900 అయినాయి. ఇవాళ మస్తు రికార్డ్ అయిపోయింది మనదైతే, సూపర్. నిన్న ఇదే టైంకి 10:30 లోపు 200 చేసిన, 230 రూపాయలు. ఇవాళ మాత్రం మంచిగా అయినాయి మనకు ఎర్నింగ్స్. పడితే ఇంకా బుకింగ్లు కొద్దిగా చూసుకొని అయితే ఆపుకోవాలా. అయితే ఇంకా టిఫిన్ అయితే ఏం కాలే అన్న. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. పొద్దున్న 9:30 నుంచి స్టార్ట్ అయినా. చూడాలి ఇక ఏమన్నా టిఫిన్ అయితే చేద్దాం ఇక్కడ దగ్గరలో. అంటే యూటర్న్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ ప్రెస్టీజ్ నుంచి బుకింగ్ పడతానని నాకైతే నమ్మకం లేదు. అయితే ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని పక్కకైతే పెట్టుకుంటా. అయితే అన్న చూడొచ్చు, ఇక్కడ యూటర్న్ అయితే చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు అటు వెళ్తే ఇరుక్కపోతాం మనం గట్టిగా. ఆ సైడ్ అయితే, ఈ సైడ్ అయితే బాబా టూ మచ్ ట్రాఫిక్ ఉందన్న. ఐఎస్బి ఇది విప్రో సర్కిల్ మొత్తం ఎక్కడ 1 కిలోమీటర్ దాకా జామ్ ఉంది. విప్రో సర్కిల్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది విప్రో సర్కిల్ దగ్గర. మనకైతే పొద్దున్న మంచి ఎర్నింగ్స్ అయినాయి. చూద్దాం ఇక్కడ మంత్రా సెలాస్టియా నుంచి బుకింగ్లు ఏమైనా పడితే ఓకే, లేకపోతే ఈ నుంచి మెల్లగా జారిపోవాలి. 6 గంట కూర్చొని అయితే నీడలు అయితే ఆపుదాం బండి. నీడ అంటే అటు సైడే ఉంది అన్న, ఇటు సైడ్ అయితే ఏం లేదు. చలో ఆటో వాళ్ళు అది కూడా కొట్టేసింది, మన జాగా పోయింది అది కూడా. ఆగి అన్న ఇక్కడైతే బుకింగ్లు ఏం పడతలేవు. అటు విప్రో సర్కిల్ దగ్గర అయితే ఫుల్ జామ్ ఉన్నది. 6 గంట కూర్చున్నా. ఇక్కడ మంత్రా సెలాస్టియా సొసైటీ ఉంది కదా, ఏమైనా బుకింగ్లు పడతాయని చూస్తున్నా కానీ ఏం పడతలేవు. అయితే మూమెంట్ అయితే అయిపోయింది. 10:43 అవుతుంది అన్న టైము. అయితే ఇక్కడ నుంచి ప్రెస్టేజ్ స్కై టెక్ అని ఉంది, స్కై హై, అక్కడైతే వెళ్తా.
అక్కడ నుంచి ఏమైనా పడితే ఓకే, లేకపోతే చక్కగా మై హోమ్ అవతార్ జంక్షన్ దగ్గర వెళ్తా, లేకపోతే కోకాపేట వెళ్ళిపోతా. అక్కడ నుంచి చూద్దాం. టైం వచ్చేసి 10:45 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు 4th ట్రిప్ అయితే పడింది. ప్రీమియర్ 350 పడింది, 350 రూపీస్ అమౌంట్. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఐఎస్బి రోడ్ మీద చాలా ఉన్నాయన్న బండ్లు. నేను ఇక్కడే ఉన్నా, ఐఎస్బి రోడ్ మీద ఉన్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. బుకింగ్ అయితే మనకు మంచిగా పడిపోయిందన్న, సూపర్గా. అంటే పొద్దున్న నుంచి కంటిన్యూ చేస్తున్నాం కదా, చాలా బండ్లు ఆగిపోయినాయి. ఊబర్గా ఆఫ్ చేసి పెట్టినా, ఎందుకంటే మనకు మంచి బుకింగ్లు పడుతున్నాయంటే మూమెంట్ ఉన్నది, అందుకే ఊబర్గా ఆఫ్ చేసిన. ఊబర్గో ఆఫ్ చేసినా కానీ ఊబర్గో లాంటి ట్రిప్స్ పడతాయి గో ప్రయారిటీలో. మనం అనుకుంటాం ఎక్కువ డబ్బులు వస్తాయి గో ప్రయారిటీ, అట్లా ఏముండదు. హాయ్ ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ యశోద హాస్పిటల్ డ్రాప్ అయితే సార్ని ఎవరో పిక్ చేసుకొని వస్తుంటే వెనకనే దిగిపోయిండు, 400 మీటర్స్ వెనుక. అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది 4th ట్రిప్. కిలోమీటర్ వచ్చేసి 10 కిలోమీటర్స్, టైం వచ్చేసి 30 మినిట్స్ అయితే పట్టింది డ్రాప్ టైము. అమౌంట్ వచ్చేసి 354 రూపీస్. టోటల్ అయితే మన అమౌంట్ 2267 రూపాయలు 4 ట్రిప్స్. ఫస్ట్ ట్రిప్ లాంగ్ అంటే అమౌంట్ ఎక్కువ రావడం వల్ల బెనిఫిట్ అయింది మనకు. చూపిస్తాం మీకు. ఇక్కడ ఇది యశోద దగ్గర యాక్చువల్ డ్రాప్. అయితే దీనికి ఇప్పుడైతే ఇక్కడ చూడండి, యూటర్న్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది, హైటెక్ సిటీ. ఆ సైడ్ కాకుండా ఏదైనా తీసుకుందాం సిటీ లోపలిని. చూద్దాం. 11:40 అవుతుంది టైము. 2267 రూపాయలు అయినాయి 4 ట్రిప్స్, 95 కిలోమీటర్స్ తిరిగింది. అయితే చెప్పినా కదా, ఫస్ట్ పాయింట్ డౌన్ అయింది, మళ్ళీ తర్వాత పాయింట్ అనేది పొద్దున్న స్టార్ట్ చేసినప్పుడు డౌన్ అయిపోయింది. 2 పాయింట్స్ ఎగిరిపోయినాయని చెప్పినా కదా. అయితే అట్లా ఏమి ఉండదంట. మనం గ్యాస్ నింపుకున్నాక అది ట్యాంక్ నుంచి వచ్చే ప్రెషరు, అంటే పవర్ ఉంటుంది కదా, ఈ మీటరు ఒక్కోసారి కింద మీద చూపిస్తుందంట. కాకపోతే లాస్ట్లో మనం ఉన్న పాయింట్స్ మైలేజ్ ఇస్తుందంట. మెకానిక్ ఏమంటున్నారంటే మొత్తం గ్యాస్ అయిపోయిన దాకా నడపండి, ఒక పాయింట్ ఉన్నప్పుడు వెళ్ళేసి నింపుకోండి. సిటీలో అయితే బయటికి వెళ్ళినప్పుడు దొరకదన్న పొజిషన్లో నింపుకోవాలని చెప్తున్నారు, అంతే. అయితే దగ్గర 12 అవుతుంది. అమౌంట్ అయితే ఇంత అయింది. చూద్దాం ముందుకెళ్ళి. ఇక్కడ ఆపితే మాత్రం చాలా పడుతుంది, ఇక్కడ ఆపొద్దు. చాలామంది ఏం చేస్తారు, యశోద నుంచి పడతారు, ఇక్కడ ఆపుతారు. కానీ అక్కడ సందులో ఎక్కడైనా ఆపుకోవచ్చు ముందుకెళ్ళి. అయితే అన్న యశోద నుంచి అయితే బుకింగ్లు ఏం పడతలేవు. అయితే ఇక్కడికి అయితే వచ్చేసిన. ఇది మన హైటెక్స్ రోడ్డు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళేసి మనం ఎప్పుడు ఆగే ప్లేస్ ఇది చూపిస్తా. ఇక్కడ రైట్ సైడ్లో ఆగుతా నేను, రైట్ సైడ్ నుంచి వెళ్ళేసి. అయితే ఇక్కడ సిగ్నల్ జంప్ అయితే మాత్రం చాలానైతే పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే టైం వచ్చేసి 5 అవుతుంది. 11:30కి మన బుకింగ్స్ ఫినిష్ అయినాయి. 11:30 నుంచి అస్సలు బుకింగ్స్ లేవన్నా. ఇప్పుడు టైం 5 అంటే 12 నుంచి 5 అంటే దగ్గర 5 అవర్స్ నుంచి బుకింగ్స్ లేవు. ఇప్పుడే అంటే 4 నుంచి స్టార్ట్ అయినాయి చిన్న బుకింగ్స్. అయితే ఇప్పుడైతే ఒక గో ప్రయారిటీ అయితే పడింది. పొద్దున్న నుంచి అన్ని ప్రీమియర్ ట్రిప్స్ చేసినాం కదా, అందుకే బుకింగ్స్ ఇవ్వలేదు గో. ఇప్పుడైతే ఒక బుకింగ్ ఇచ్చిండు, జూబ్లీహిల్స్కి అయితే పడింది. పికప్ చేసుకొని పోతున్నా ఇక్కడ ఏజీలో. 8 కిలోమీటర్స్ డ్రాప్. అయితే ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇస్తా. ఇది ఏజీ హాస్పిటల్. హాయ్ హలో ఫ్రెండ్స్, 5th ట్రిప్ కంప్లీట్ అయింది. అయితే 8 కిలోమీటర్స్ 30 మినిట్స్ 344 రూపీస్. టోటల్గా అయితే 2600 అయింది. 12 నుంచి 5 దాకా అయితే అస్సలు ఏం పడలే బుకింగ్లు. 1 గంట అయితే లైవ్ వచ్చిన, దాని తర్వాత రెస్ట్ తీసుకున్నా. మీరు చూసిండ్రు కదా. అయితే ఇప్పుడు చూడొచ్చు 1010 కిలోమీటర్స్, అమౌంట్ 2600 అయింది. ఇంకేం కావాలా.
ఇంకొక 400 చేస్తే 3000 అవుతాయి టార్గెట్. హాయ్ ఫ్రెండ్స్, అయితే 6th ట్రిప్ పడింది ఇక్కడ నుంచి మనకు. ఇది నానక్రమ్ కూడా అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ప్రీమియర్ ట్రిప్లు ఏం పడతలేవు, గోవా ట్రిప్లు. మధ్యాహ్నం బుకింగ్లు పడలే అసలు, ఎందుకో చాలా మూమెంట్ అసలు స్ట్రక్ అయిపోయింది. 1 గంట అయితే ఆన్లైన్ లైవ్ ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే అటు లంచ్ చేయడానికి పోయినా. ఇక ఫ్రూట్స్ ఏం తీసుకోలే, లంచ్ చేసిన. వెళ్ళురా బాబు, కరెంట్ బండి తీసుకొని మెల్లగా నడుస్తున్నాడు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనకు పికప్ లొకేషన్కి. ట్రాఫిక్ అయితే ఉంటుంది. 40 minutes అయితే చూపించింది. 388 రూపీస్, 2600 అయితే అని. ఇది చేస్తే ఒక 3000 ఫిక్స్ అయిపోతాయి మనకు. ఇంకేమైనా పడితే చేద్దాం. నిన్నట్లాగా నిన్న ఏంటంటే పొద్దున్న నుంచి కంటిన్యూ ట్రిప్లు పడినాయి. లేట్గా స్టార్ట్ అయినా అంటే నాకు తెలిసి బుకింగ్లు కూడా పడాలి టైం టు టైం. ఇంకా రన్ల మీద రన్ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, 6th ట్రిప్ అయిపోయింది. 12 kilometers 43 minutes డ్రాప్ టైం. అమౌంట్ వచ్చేసి 382 రూపీస్. ఇక్కడ డ్రాప్ అయితే అయిపోయింది. ఇది వాసవి జీప్ అని ఉంది, నానక్రమ్ కూడా. తొందరగానే అయిపోయింది 43 minutesలో. టైం అయితే మనకు 50 to 55 minutes చూపించింది. యాక్చువల్గా ఏమైందంటే ఒక ప్లేస్లో అక్కడ బ్యాగ్ కోసం ఆగింది మేడం, ఎవరో వచ్చి ఇస్తారని. అక్కడ 10 minutes వేస్ట్ అయింది. అయితే బుకింగ్స్ అయితే అంతగా ఏం పడతలేవు. టోటల్ అయితే 6 trips అమౌంట్ వచ్చేసి 3000 అయినాయి. అయితే పొద్దున్న అయితే మనం 2200 చేసినాం ఈజీగా. ఇప్పుడే కొద్దిగా ఇట్లా హెడేక్ అయింది. ఏంటంటే బుకింగ్లు కరెక్ట్ పడాలి. 12 నుంచి 5 దాకా అయితే పడిన బుకింగ్ అయితే ఇప్పుడు 2 చేసుకున్నా, మంచిగా అయినాయి. 340 ప్లస్ 382. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టిండు, యూటర్న్ చేసుకోవద్దని. ఎట్లా చేద్దాం. అయితే ఇక్కడ అమెజాన్ నుంచి 7th ట్రిప్ అయితే పడిందన్న. ఇంతకుముందు ఏమైందంటే బస్ అడ్డం పెట్టేసిండు, మనకు ఎటు కాకుండా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మన 7th ట్రిప్ ఫినిష్ అయింది. ట్రిప్ వచ్చేసి 5.7 kilometers 15 minutes. అయితే అమౌంట్ వచ్చేసి 217 రూపీస్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 3200 చిల్లర అయింది. ఎక్కడి నుంచి అంటే అమెజాన్ ఆఫీస్ నుంచి పికప్ చేసుకొని ఇక్కడ పూపాల కూడా పేరు వస్తలేదన్న, పప్పులో కూడాను పూపాల కూడా. అయితే ఇక్కడ డ్రాప్ అయింది. 2 పక్క పక్కన ఉంది. ఇది ఇంకా మణికొండ, షేక్పేట్ కూడా దగ్గరలో ఉంది. డ్రాప్ అయితే ఫినిష్ అయిపోయింది. అమౌంట్ టోటల్ 3200 రూపీస్, 7 trips. అయితే 1000 రూపాయలు అయినాయి అన్న, 5 నుంచి 8 దాకా. చూద్దాం ఇంకేమైనా బుకింగ్.